రీసెంట్ గా ఒక న్యూస్ చూసా, ఇది విని షాక్ అయ్యా. ఎందుకంటే హైదరాబాద్ లో అంట ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన డే 1 1000 కోట్ల వరకు సేల్స్ అని అంట. ఎందుకు ఇదంత షాకింగ్ అంటే, ఒక పక్క రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని చెప్తున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, కానీ ఇంకో పక్క ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన డే 1 1000 కోట్ల వరకు సేల్స్ అంటే కైండ్ ఆఫ్ రికార్డే కదా. సో ఎంక్వైరీ చేస్తా, ఏంటి కంపెనీ, ప్రాజెక్ట్ ఏంటి, కారణాలు ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, కంపెనీ పేరు ASBL, ప్రాజెక్ట్ పేరు బ్రాడ్వే. సో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ఒకవేళ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది మార్కెట్ లో వినపడుతున్న న్యూస్ నిజమైతే ఏమై ఉండొచ్చు రీజన్స్ అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒకటి లొకేషన్ అడ్వాంటేజ్ అయితే చాలా ఉందండి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది, అక్కడే చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ రాబోతున్నాయి, చాలా మంది అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడే ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. రెండో చూసుకున్నట్లయితే బ్రాండ్ క్రెడిబిలిటీ. ఈ కంపెనీకి చాలా మంచి బ్రాండ్ ఉంది, రీసెంట్ టైమ్స్ లో బాగా వచ్చిందన్నమాట, క్రెడిబిలిటీ ఉంది ASBL కి, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఫౌండర్ మరియు CEO అజితేష్ ఆయన రీసెంట్ గా చాలా పాడ్కాస్ట్లు ఇచ్చారు. అంటే హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో చాలా మంది విన్నారు, చూశారు కూడా. సో ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పారనమాట. సో అక్కడి నుంచి కూడా కస్టమర్లు వచ్చి ఉండొచ్చు, అంటే హోల్ ఇండియా వైడ్ గా. అండ్ మెయిన్ థింగ్ చూసుకున్నట్లయితే NRIs అండి. NRIs లేకుండా ఇంతలా అయితే పాసిబుల్ కాదు. సో మేబీ NRIs కూడా వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారు, లొకేషన్ బాగుంది కదా అనుకుంటున్నా. ఇవన్నీ రీజన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ రకంగా బూస్ట్ వస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి. ఇలాంటి అప్డేట్స్ రోజు వస్తుంటే దయచేసి ఫాలో అవ్వండి.